తనపై జరిగిన హత్యాయత్నం కుట్ర కేసులో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అయితే తనపై జరిగిన కుట్రలో పాత్రధారులు ఎవరనే దానిపై ఆరా తీయాలని కూడా కోరారు. మరోవైపు వైసీపీకి చెందిన నేతలే ఈ కుట్రకు కారణమని కూడా అనుమానంగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్న కుట్ర జరిగినటువంటి వీడియో వైరల్ అవడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నేతల్లో కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది. దీని మీద స్పందించేందుకు మనతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఇదంతా? నిన్న వీడియో వైరల్ అయింది, దాని మీద మీ కార్యకర్తలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు విఫలమని చెప్పి ఒకవైపు నినాదాలు చేస్తూ వచ్చారు. ఏమంటారు ఈ వీడియో? అది సమంజసం కాదు, పోలీసుల విఫలం కాదు. పోలీసులు చర్య వల్లే ఎన్ని బయటకు వచ్చినాయి. నెల్లూరు జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నాకు దాంట్లో వేరే అభిప్రాయం లేదు. ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఈ హత్యాయత్న కుట్ర చేసినటువంటి వీడియోలో కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, మరి కొంతమంది మీకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. ఇది ఎవరు ప్లాన్ అయ్యి ఉండొచ్చని మీరు అనుకుంటారు? ఎవరు ప్లాన్ అనేది పోలీసు విచారణలో తేలాలా. పోలీసులు చాలా లోతుగా సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా పోలీసు విచారణలో తేలుతాయి. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రేపు రాబోయేటువంటి మంత్రి విస్తరణలో మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో కొంతమంది కూటమి నేతలే చేశారు దాన్ని అంటున్నారు. మీరేమంటారు దీని మీద? తెలుగుదేశం పార్టీ కూటమిలో అలాంటి కుట్రలకి అవకాశం లేదు. మేమంతా ఐకమత్యంగా ముందుకు సాగుతున్నాం. అలాంటి కుట్రలు ఏమైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు. వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలే దీనికి కీలకం అంటున్నారు. ఎవరే ఉండొచ్చు అనే అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్న కుట్ర జరిగినటువంటి వీడియో వైరల్ అయిన తర్వాత కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా దర్యాప్తులో బయటపడుతుందని చెప్పి శ్రీధర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా నిన్నటి నుంచి కూడా ఈ ఆడియో ఏదైతే వీడియో వైరల్ అయిందో దాంట్లో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి జగదీష్ అయ్యుండొచ్చు, మహేష్ అయ్యుండొచ్చు, మరి కొంతమంది నేతలు ఏదైతే కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు. సో వాళ్ళు ఈ వీడియో పోలీసుల వద్దకు దాదాపు 5 రోజుల ముందే వచ్చింది. దీని మీద పోలీసులు నాకెందుకు హింట్ ఇవ్వలేదని చెప్పి కూడా నిన్నటి నుంచి కూడా కార్యకర్తలు అయ్యుండొచ్చు, ముఖ్య నేతలు ఒక ఆందోళన చేపట్టారు. అయితే ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసుల మీద నాకు విశ్వాసం ఉంది, పోలీసులు దీన్ని దర్యాప్తులో దాంట్లో ఎవరెవరు ఉన్నారో, నాకు ప్రణాళిక ఎవరైతే సుపారీ ఇచ్చి నా మీద చంపడానికి కుట్ర పన్నారనే దాని మీద కూడా పోలీసులు ఇచ్చేటువంటి వివరణ బట్టే ముందుకి వెళ్తుందని చెప్పి ఒకవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తా ఉన్నారు. మొత్తానికి హత్యాయత్న కుట్రపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి దాని మీద మీడియా సమావేశం ఎస్పీ ఏర్పాటు చేస్తారని చెప్పి ఒకవైపు ఎస్పీ కూడా చెప్తా ఉన్నాడు. ఇది ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యాయత్నపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు రూరల్ ఆఫీస్ నుంచి.